నమస్తే అండి. ప్రేమతో మీ సమీరా. ఈరోజు మా ఇంటి ఆవకాయ చూపిస్తాను చూడండి. కొత్తపల్లి మామిడితో 50 కాయలు తీసుకున్నాను. అంటే 4 కుంచాల ముక్కలు వచ్చాయండి. దీనికి కొద్దిగా పసుపు మెంతులు కూడా తీసుకోవాలి. ఇవి ఎండలో పెట్టుకోవాలండి. కారము ఆవగుండ సాల్ట్ అన్నీ కూడా. ఈ 4 కుంచాల ముక్కలకి ఒక కుంచుడు కారము, ఒక కుంచుడు ఆవగుండ, అర కుంచుడు సాల్ట్ సరిపోతుందండి. దీనికి 6 కేజీలు నూనె పడుతుంది, గ్రౌండ్నట్ ఆయిల్. ఈ కారం అయితే నేను 3 మ్యాంగోసే తీసుకుంటానండి ఎప్పుడు కూడా. ఇవన్నీ కూడా గిన్నెలో వేసుకొని కలపాలి. పసుపు కూడా కొద్దిగా వేయాలి. మరీ ఎక్కువ వేసుకుంటే నలుపు వస్తుందండి. నెక్స్ట్ మెంతులు కూడా 3 స్పూన్స్ వేసుకొని చాలు, ఎక్కువ వేయొద్దు, చేదొస్తుంది. ఇవన్నీ కూడా ఫుల్ కలపాలి. నేను ఎప్పుడూ అయితే 150, 130 కాయ పెడతానండి. ఎవరు కూడా ఇప్పుడు అందరూ డైటింగ్లు ఎక్కువైపోయాయి కదా, ఎవరు ఎక్కువ తినట్లేదు ఊరగాయలు. సో ఈసారి 50 కాయలు పెట్టాను. కొత్తపల్లి మామిడి అడిగి మరీ పెట్టండి మీరు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మొత్తం అన్నీ కలపాలి. ఈలోపు మన జాడి కూడా ఒక 4 డేస్ ముందు నుంచి ఎండలో పెట్టుకోవాలండి. అసలు తడి అన్నది ఉండకూడదు. అప్పుడు మీకు ఎన్ని రోజులైనా ఆవకాయ ఉంటుంది. నాదైతే ఎప్పుడు పాడవదు. ఇప్పుడు చూసారా, ఆయిల్ వేసి కారం గుండలో ముక్కలు అన్నిటికీ అద్దాలి. అద్ది జాడీలో పెడుతూ ఉండాలండి. ఇప్పుడు మాత్రం మనకి ఈ ప్రాసెస్లో 3 కేజెస్ నూనె కంపల్సరీ పడుతుంది. చూసారా, మొత్తం అంతా కలిపి ఈ జాడీలో పెట్టి అన్నిటికీ సర్దాలి. ఏ ముక్కలు కూడా కారం అంటుకోకుండా ఉండకూడదు. అన్నిటికీ అంటుకునేలా మనం చాలా నెమ్మదిగా కలుపుతూ అందులో వేయాలి, జాడీలో వేయాలి. ఇప్పుడు చూసారా, జాడీ అంతా నింపాక మొత్తం అన్ని ముక్కలు ఇలా సాఫ్ట్గా సర్దేసి పక్కన పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. చూసారా, మొత్తం అంతా అయిపోయిందా. ఇప్పుడు దీనికి మనం ఒక టవల్ వేసి కట్టేయాలి గట్టిగా. దాని మీద ప్లేట్ పెట్టి ఒక 3 డేస్ వరకు తీయక్కర్లేదు. ఈ 3 డేస్ అయ్యాక అప్పుడు మనం మళ్ళీ ఓపెన్ చేయాలి. నేను ఫ్రైడే పెట్టాను, మండే ఓపెన్ చేశానండి. మొత్తం క్లాత్ తీసేసి మళ్ళీ కూడా ఇంకో 3 కేజెస్ ఉంటాయి కదా, అది ఇప్పుడు వేసేయాలి. అంతకని ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయద్దు. చూడండి, కరెక్ట్గా సరిపోయింది 6 కేజెస్. మీరు ఇదే కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, మనకు కావాల్సింది ఒక బౌల్లో తీసుకొని ఇది మళ్ళీ టవల్ పెట్టి కట్టేయాలండి గట్టిగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఆల్.